ఈ రోజు అయితే మనకి అమెజాన్ నుండి ఒక ప్యాకేజ్ అయితే వస్తుంది. ఇందులో ఏముందో మనం అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. దీని అయితే అన్బాక్స్ చేద్దాం. గెట్ రెడీ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive. ఇప్పుడైతే మనం పోర్ట్రానిక్స్ -7 మైక్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసరికి వైర్లెస్ మైక్. ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్స్ చేసి అసలు మైక్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం, అసలు ఎలా ఉందో చూద్దాం. ఇది మీకు బొమ్మ చూస్తే అర్థం అవ్వచ్చు. ఇది వచ్చేసరికి మనకి సి టైప్ అనమాట. దీన్ని మనం ఫోన్కి పెట్టేసి ఇది మన కాలర్కి పెట్టేసుకుంటే వైర్లెస్ మైక్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అవి ఏంటంటే 360 degrees ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్, అంటే 360 degrees అయితే వాయిస్ క్యాప్చర్ చేస్తుంది. ప్లస్ ఇది లాంగ్ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ పెట్టాలి. నెక్స్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ వర్కింగ్ వైల్ ఛార్జింగ్ పెడుతూ కూడా మనం దీన్ని వర్క్ చేయించవచ్చు. నెక్స్ట్ అల్ట్రా లో లేటెన్సీ. ద మెయిన్ ఇష్యూ ఈ మైక్రోఫోన్స్ ఏంటంటే లేటెన్సీ అనమాట. మనం మాట్లాడిన తర్వాత వాయిస్ ల్యాగ్ వచ్చిందంటే అది లేటెన్సీ. అది అల్ట్రాలో ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ 20 meters లాంగ్ డిస్టెన్స్ అయితే ఇది పనిచేస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేసేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం అయితే దీన్ని టేప్ తీసేద్దాం. అండ్ ఎట్లాస్ట్ ఇదైతే అన్బాక్స్ అయిపోయింది. అండ్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ కనిపించేది వచ్చేసరికి యూజర్ మాన్యువల్ విత్ నాకు తెలిసి ఇది వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్. అండ్ మనకి ఇక్కడైతే మైక్ ఉంది, ఇది మైక్. అండ్ దిస్ ఇస్ ద సి టైప్ రిసీవర్. అండ్ నాకు తెలిసి ఇంకా బాక్స్లో ఏం లేవు, లోపల ఏమైనా ఉంటే ఉండొచ్చేమో. నాకు తెలిసి ఛార్జర్ ఉంటుంది అనుకుంటా. యా, మనకి ఇక్కడైతే ఒకటి యూఎస్బి ఏ టైప్ టు సి టైప్ కేబుల్ అయితే ఉంది. ఇది మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే ఈ మైక్ ఏదైతే ఉందో ఇది మన కాలర్కి పెట్టుకొని చెక్ చేద్దాం. అండ్ ఇది ఆ ఫోనే, ఇప్పుడు మీరు చూసి ఆ ఫోన్కి పెట్టి మనమైతే ఈ మైక్ టెస్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీరు ఇక్కడ చూస్తే దీనికైతే మనకి సి టైప్ అయితే ఇచ్చారు, అంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి దీనికే ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ పవర్ బటన్ కూడా చూడొచ్చు. ఇది నొక్కితే మనకైతే ఇదిగోండి గ్రీన్ లైట్ వచ్చింది కదా, అంటే మైక్ ఇప్పుడు ఆన్ అయినట్టు అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ దీన్ని అయితే మనం దానిలోకి ప్లగ్ ఇన్ చేసేయాలి. అండ్ ఇప్పుడు ప్లగ్ ఇన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే మీకు ఈ మైక్రోఫోన్ నుండి అయితే వాయిస్ వస్తుంది. ఎలా ఉందో మీరైతే చెప్పండి. అండ్ నార్మల్గా ఇందాకంతా నేను అసలు మైకే వాడలేదు ఈ వీడియోకి, జస్ట్ డిఫరెన్స్ తెలుసుకోవడానికి. నార్మల్ నా కెమెరా మైక్రోఫోన్ వర్సెస్ ఈ మైక్రోఫోన్ పెట్టుకుంటే మీకు ఎలా అయితే వాయిస్ వస్తుందో చెక్ చేద్దామని. అండ్ ఇప్పుడు మనం డిఫరెంట్ కండిషన్స్ లో కూడా ఈ మైక్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ నార్మల్ కండిషన్ అనమాట, ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఏసీ ఆన్ ఉంది, ఇంకేం లేవు. అండ్ ఇప్పుడు మనం ఫ్యాన్ ని ఫుల్ లో పెట్టి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఒకసారి బయటికి వెళ్ళి కూడా మనం ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడైతే ఈ మైక్రోఫోన్ నేను ఫుల్ ఫ్యాన్ అయితే ఆన్ చేశాను. అండ్ నాకు తెలిసి ఎంత నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుందో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండొచ్చు. చూద్దాం, అసలు నాకు కూడా తెలియదు అనమాట. ఆ వీడియో చూసి అయితే మీకు చెప్తాను ఎలా ఉందో నాయిస్ క్యాన్సిలేషన్. ఈ మైక్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగానే చేస్తుంది. అంటే లైట్ గా చిన్న వాయిస్ అయితే ఉందన్నమాట ఫ్యాన్ ది, కానీ మాక్సిమం అయితే నాయిస్ క్యాన్సిలేషన్ చేసేసింది. అండ్ నాకు తెలిసి అందుకే ఈ మైక్ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు మనం అవుట్ సైడ్కి వెళ్ళి కూడా చెక్ చేద్దాం, అంటే వెహికల్స్ అవి తిరిగే దగ్గర. మా ఏరియాలో వెహికల్స్ ఎక్కువ తిరగవు, బట్ ట్రై చేద్దాం. ఆ డిస్టర్బెన్స్కి ఏమైనా మనకి మనం మాట్లాడేటప్పుడు సౌండ్ డిఫరెన్స్ వస్తుందా, అంటే మనం వ్లాగ్స్ చేసేటప్పుడు అవి ఎస్పెషల్లీ అది. సో ఇండోర్కి అయితే ఇది పర్ఫెక్ట్ మైక్, కానీ అవుట్డోర్ ఒకవేళ వ్లాగ్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఇప్పుడైతే నా వెనకాల మీకు ఆల్రెడీ వీడియో నడుస్తుంది. అండ్ ఆ వీడియో ఇంకొంచెం సౌండ్ అయితే పెంచుదాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను, ఎంత నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. అంటే పక్కన మాట్లాడుతుంటే మన వాయిస్ ఎలా వస్తుందో తెలుస్తుంది. సో హెవీ వాయిస్ ఉంది అటువైపు, అయినా నేను మాట్లాడుతున్నాను, ఎవరిది వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే మీరు చూసారు బాగానే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది మైక్రోఫోన్. అండ్ పక్కన ఎన్ని వాయిస్లు ఉన్నా కానీ బాగానే
చేస్తుంది. మనం అవుట్ సైడ్ అంటే మన బాల్కనీకి వెళ్ళి కూడా ఒకసారి మీకు రికార్డ్ చేస్తాను అనమాట. అంటే పక్కన డ్రిల్లింగ్ సౌండ్స్ అవి అవుతున్నాయి, అవన్నీ కూడా ఎలా ఉందో మనకి చూసుకొని ఈ మైక్ అయితే మనం ఫైనల్ రివ్యూ ఇద్దాం. సో చూస్తున్నట్టయితే పక్కనైతే కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి అవుతున్నాయి, డ్రిల్లింగ్ సౌండ్ అంతా వస్తుంది, కానీ వాయిస్ అయితే నాకు తెలిసి పర్ఫెక్ట్ గా వినిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ ఇది బయట ఎన్వైరన్మెంట్ లో ఎలా ఉంది, మనం వ్లాగ్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. అంటే మా ఏరియాలో వెహికల్స్ ఎక్కువ తిరగవు కాబట్టి ఎక్కువ మీకు డిఫరెన్స్ తెలీదు, బట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా అవుతున్నాయి, అది విషయం. అండ్ నాకు తెలిసి అయితే మైక్ బాగుంది. సో ఇప్పుడు దీనికైతే మనం ఫైనల్ రివ్యూకి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ ఈ మైక్ అయితే చాలు అన్నమాట. అంటే మనం నార్మల్గా వాడుకోవడానికి అయితే బేసిక్ యూస్కి బాగానే ఉంటుంది. ఎందుకంటే మీకు తెలిసినట్టే ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 700 రూపీస్ లోపలే అయితే మీకు దొరుకుతుంది ఈ మైక్రోఫోన్. సో ఇట్స్ బడ్జెట్లో అయితే చాలా బాగుంటుంది. దాని బడ్జెట్కి సంబంధించిన దానికైతే అది న్యాయం చేస్తుందనే చెప్పాలి. అండ్ మీరు నార్మల్గా అయితే యూస్ చేసుకోవచ్చు, ఇట్స్ వెరీ గుడ్. కానీ ఒకటే నాకు ఇష్యూ ఏంటంటే వాయిస్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. నాకు అదొక్కటే కొంచెం బ్యాక్ క్లాష్ అనిపించింది ఇందులో. అండ్ మిగతా అంత నాయిస్ క్యాన్సిలేషన్ కూడా డీసెంట్గా ఉంది. 700 రూపీస్ నుండి మీరు ఇంకా ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. 20 మీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే ఇది మనకి రేంజ్ అనమాట. అంటే 20 మీటర్స్ దాటితే మనకి ఈ రెండింటి మధ్య కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. సో అక్కడ దాకా కూడా ఇవ్వడం అన్నది ఇట్స్ గుడ్. అండ్ ఓవరాల్గా అయితే బాగానే ఉంది. బడ్జెట్లో మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, దాని పర్ఫార్మెన్స్ దాని బడ్జెట్కి డీసెంట్గా చేస్తుంది. అండ్ దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్. ఎవరైతే స్టార్టింగ్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, నాకు ఒక మైక్రోఫోన్ కావాలి, నేను దూరంగా పెట్టి రికార్డ్ చేయాలి అన్నోళ్ళకైతే ఇది ఓకే. ప్రొఫెషనల్గా అంటే మరి ఇంకా మీకు నైస్ వాయిస్ రావాలి అంటే ఇది మీకు కాదు. సో అది విషయం. ఇప్పుడైతే ఈ మైక్రోఫోన్ని కొన్ని రోజులు అయితే మనం వాడతాం, ఆర్ ఏం చేద్దామో చూద్దాం. ఇప్పటిదాకా వీడియో చూసారు అంటే మీకు ఆబ్వియస్లీ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కింద ఒక మంచి కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయండి, మేము రిప్లైలు ఇస్తాం, మాకు మంచి బూస్ట్ లాగా ఉంటుంది. మీరు అసలు కమెంట్లే చేయరు, మాకే బాధ వస్తుంది. అరే ఎవరు చూడొస్తున్నాడు, అసలు చూస్తున్నారా లేదా, అసలు ఏం చేస్తున్నారు, ఏంటో అర్థం కావట్లే. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఫోన్లు తీసుకోండి, అందరి ఫోన్లు తీసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరు వీడియోలు చూడండి, అసలు ఎక్కిచ్చేయండి. అండ్ ఇలాగే ఇంకో మంచి వీడియోతో మీ ముందరికి మళ్ళీ వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అండ్ దుబాయ్ సిరీస్ కనుక మీరు ఇప్పటిదాకా చూడకపోతే ఇక్కడ ప్లేలిస్ట్ అయితే పెట్టేశాను, అది వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ ఇక్కడ నొక్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఏదో చేయమన్నాను, ఏంటది? కనుగొట్టు.